నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ స్థలాల కబ్జాపై ఎమ్మెల్యే దగ్గుపాటి సీరియస్ అయ్యారు. కబ్జా జరిగిన ప్రాంతంలో సర్వే చేయించి మున్సిపల్ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులతో కలిసి ప్రతి ఒక్కరి సమస్య ఓపికగా అడిగి తెలుసుకున్నారు. నగరంలోని సెంట్రల్ పార్క్ స్థలం కబ్జాకు గురైందని కొందరు ఫిర్యాదు చేయగా మరికొందరు డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, తాగునీరు వంటి సమస్యల మీద ఫిర్యాదులు చేశారు. వీటన్నిటిపై తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ పార్క్ స్థలం చాలా విలువైందని, దీనిని కొందరు ఆక్రమించారని, వెంటనే సర్వే చేపట్టి ఆక్రమించిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన అర్జీల్లో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్, మాకు డ్రైనేజ్ కావాలని, అలాగే స్ట్రీట్ లైట్లు కావాలని, ఇలాంటివి అనేకమైన సమస్యలు వచ్చాయి. దాన్ని ఖచ్చితంగా ఏవైతే అర్జీలు వచ్చినాయో మా కమిషనర్ గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా మా 4 పంచాయతీల్లో కనీసం ఈరోజు కానీ మంచినీటి ప్రాబ్లం ఉంది. మున్సిపల్ వాటర్ రావట్లేదు. ఏ పంచాయతీకి వెళ్ళినా కానీ మున్సిపల్ వాటర్ రావట్లేదు, మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక 16 MLD కొత్త ప్లాంట్ ఒకటి మా తెలుగుదేశం ప్రభుత్వంలోని శాంక్షన్ అయింది 2014-19లో. అది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 16 MLD ప్లాంట్ అండర్ టెస్టింగ్లో ఉంది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 4 పంచాయతీలకు కానీ వాటర్ వదిలి అక్కడ ఉండే మౌలిక వాటర్ అయితే మిగతా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు ఈరోజు 13 అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో సెంట్రల్ పార్క్ స్థలాన్ని చాలామంది ఆక్యుపై చేశారని చెప్పేసి రావడం జరిగింది. దాని ఈరోజే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండే సర్వే చేయించేసి ఏదైతే మా మున్సిపాలిటీ ల్యాండ్ ఉందో దాన్ని ఆక్యుపేషన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రసన్నాయపల్లి పంచాయతీలో మా మున్సిపాలిటీ ల్యాండ్ దాదాపు 20 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పేసి ఒక అర్జీ రావడం జరిగింది. దాన్ని కానీ మా కమిషనర్ గారు వీళ్ళు విజిట్ చేసి అక్కడ ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో దాన్ని కానీ క్లియర్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. నమస్కారం. మరి ముఖ్యంగా అనంతపురం నగరపాలక సంస్థలో ప్రజా అవసరాలు ఏవైతే ఉంటాయో వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రాపర్ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ అయ్యేదానికి ప్రాథమికమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించే ఆదేశాలు ఉన్నాయి. వీటిల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏవైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టార్గెట్స్ ఉన్నాయో అవి రీచ్ అయ్యే విషయంలో కానీ, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు ఏవైతే మాకు పారామీటర్స్ ఇచ్చారు ప్రతి ఒక్క పురపాలక సంఘంలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. వాటిల్లో అన్నా క్యాంటీన్స్ నిర్వహణ గురించి కానీ, అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ మేనర్లో చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏవైతే అనుమతులు తీసుకోవాలో అనంతపురం పట్టణానికి సంబంధించిన అంశాలని వారితో ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలతో కూడిన వర్కులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కౌన్సిల్లో చర్చించడం, అదేవిధంగా గౌరవ పట్టణ ప్రాంత ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర ప్రసాద్ గారి సహకారం తీసుకొని వారి యొక్క ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని పురపాలక సంఘాన్ని అభివృద్ధి వైపు, అదేవిధంగా ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ మేనర్లో తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నామనండి. ఈ పురపాలక సంఘంలో జాయిన్ అయ్యాక జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కొన్ని పురపాలక సంఘ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు పురపాలక సంఘంలో ఎటువంటి ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రీవెన్సెస్ కానీ, అదేవిధంగా శానిటేషను, వాటర్ సప్లై, అదేవిధంగా ఏవైతే స్ట్రీట్ లైట్స్ అంశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని